సో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం టోటల్ ఫార్మాట్ అనేది వేసుకోవచ్చు కదమ్మా. Yes, sir. మా రమ్య. Yes, sir. సో టోటల్ మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ అనేది మనం చేయొచ్చు కదమ్మా. Yes, sir. సో ఫస్ట్ ఎస్ఎస్సి నేమ్ అమ్మా. ఓకే, తర్వాత ఎస్ఎస్సిని దేంతో ఐడెంటిఫై చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ లో? మా రమ్య. Yes, sir. ఎస్ఎస్సిని మనం పాన్ నెంబర్ తో మనం ఏం చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం. Yes, తర్వాత sir. వాళ్ళ పర్టికులర్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేసిన తర్వాత ఫస్ట్ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అమ్మా. టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. Salary. మా సాలరీస్ అన్న చోట మనం స్పెసిఫిక్ గా అక్కడే అన్ని కూడా సెక్షన్స్ అన్ని కూడా రాసేకండి. అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అనేది జస్ట్ పెట్టుకుని ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ మళ్ళీ క్యాలిక్యులేషన్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? జస్ట్ మెన్షన్ వర్కింగ్ నోట్ 1. Yes, sir. వర్కింగ్ నోట్ 1 కి వెళ్ళి మనకి స్పెసిఫిక్ గా ఫార్మాట్ ఉన్న ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ఏముంది? స్పెసిఫిక్ ఫార్మాట్ ఉందమ్మా. Yes, sir. ఆ ఫార్మాట్ అనేది ఉంది. ఈ ఫార్మాట్ అనేది మనం వర్కింగ్ నోట్ 1 లో వేసుకొని అందులో ఆ పర్టికులర్స్ అన్ని మెన్షన్ చేసుకోవాలమ్మా. అంతేగాని sir. అందులో ఇక్కడ ఇరికించేయద్దు దయచేసి. టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ అంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఫుల్ ఇన్కమ్ గురించి ఉంటదమ్మా. అండ్ మీకు సిఏ ఇంటర్ సిలబస్ లో అడిగేది ఎవరి గురించి అడుగుతాడంటే కనుక ఇండివిజువల్ గురించి ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి ఆర్ హెచ్యుఎఫ్ గురించి అడిగే అవకాశాలు అనేవి ఉంటాయమ్మా. Yes, sir. ఫర్మ్ ఎల్ఎల్పి కూడా. ఓకే, సో ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఫర్మ్ ఎల్ఎల్పి కంపెనీ గురించి మీ దగ్గర తీసుకురాడు. Yes, sir. రైట్. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ Income from house property. హౌస్ ప్రాపర్టీ, ఇది కూడా వర్కింగ్ నోట్ 2. 2. అంటే డైరెక్ట్ గా ఒకవేళ ఉంటే చేయండి, లేకపోతే నిల్ అని పెట్టండి. ఈ హెడ్ అనేది రాసి నిల్ అని రాసేయండి అమ్మా. Yes, sir. అక్కడ మీకు క్వశ్చన్ లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే కనుక అప్పుడు వర్కింగ్ నోట్స్ చేసి అప్పుడు అమౌంట్స్ అనేవి రాయండి ఇక్కడ. Okay, sir. సో ఇది కూడా ఫార్మాట్ ఉంది మనకి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కూడా ఫార్మాట్ ఉంది. తర్వాత Yes. ఇన్కమ్ ఫ్రమ్ Profits and gains of business or profession. పీజీబీపీ, సో దీనికి కూడా వర్కింగ్ నోట్ 3. ఓకే, సో Yes, sir. దీనికి ఫార్మాట్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్ తీసుకోవాలి. తీసుకుని దానికి ఏం చేసుకుంటూ వెళ్ళాం? యాడ్ అడ్జస్ట్మెంట్స్, లెస్ అడ్జస్ట్మెంట్స్ మనం మాట్లాడుకున్నాం. Yes, sir. ఆ యాడ్ అడ్జస్ట్మెంట్స్, లెస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్న క్యాలిక్యులేషన్ ఎక్కడ రావాలి? వర్కింగ్ నోట్ 3 లో Working రావాలి. note 3. ఆ నెట్ లో అక్కడ ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి క్లోజింగ్ ఎంతైతే అమౌంట్ వస్తుందో అది తీసుకొచ్చి ఇక్కడ మనం వేసుకోవాలమ్మా. Yes, sir. 2-3 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోమ్మా, ఆ 2-3 హౌస్ ప్రాపర్టీస్ సంబంధించిన ఇన్కమ్స్ అన్ని కూడా మనం ఎక్కడ తీసుకోవాలి? వర్కింగ్ నోట్ 2 లోనే Working చేయాలి, note 2. ఇక్కడ రాయకూడదు. ఓకే, తర్వాత ఇన్కమ్ Income from capital gains. గెయిన్స్, దీనికి కూడా ఒక ఫార్మాట్ అంటూ ఉందమ్మా. Yes, sir. ఓకే, సో ఇక్కడైతే కనుక నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L తీసుకుని Adjustments. ప్లస్ అడ్జస్ట్మెంట్స్, మైనస్ అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ PGBP లో. Yes, sir. సో ఇక్కడ కూడా వర్కింగ్ నోట్ 4. ఈ మూడాట్లకి ఫార్మాట్లు ఉన్నాయమ్మా. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ Other sources. వర్కింగ్ నోట్ 5. 5. ఈ టోటల్ చేస్తే వచ్చేదాన్ని
Gross total income. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఈ Yes, గ్రాస్ sir. టోటల్ ఇన్కమ్ తర్వాత లెస్ చాప్టర్ 6A Chapter 6A డిడక్షన్స్. deductions. ఇది కూడా ఇక్కడ కూడా ఇరికించేసి 80C 80D 80C 80CCC అలా రాసేకండి. దీనికి కూడా వర్కింగ్ నోట్ Working note 6 6. తీసేస్తే వచ్చే అమౌంట్ ఏంటమ్మా? Net total income. నెట్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? నెట్ టోటల్ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో నెట్ టోటల్ ఇన్కమ్ ని రౌండింగ్ ఆఫ్ చేయండి అమ్మా. Yes, sir. రౌండింగ్ ఆఫ్ అండర్ సెక్షన్ 288A. రౌండింగ్ ఆఫ్ అంటే ఎలా చేయాలి సార్ అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 రూపీస్ లో చేయాలమ్మా. ఇప్పుడు 5 రూపీస్ కంటే తక్కువ ఉందనుకోమ్మా, రౌండింగ్ ఆఫ్ వెళ్ళి ఇప్పుడు 284 రూపాయలు ఉందనుకోమ్మా, దాన్ని రౌండింగ్ ఆఫ్ అంటే ఎంత చేస్తామమ్మా? 280, sir. 280. 286 ఉందనుకోమ్మా, 285 నుంచి ఎంత ఉన్నా కూడా 285 ఉందనుకోమ్మా, దాన్ని ఏం చేస్తాం? 290, sir. 290 చేస్తామంట. అర్థమైందా? Yes, sir. సో అలా టోటల్ ఇన్కమ్ ని మనం ఏం చేయాలంట? రౌండింగ్ ఆఫ్ చేయాలంట Rounding. నెట్ టోటల్ ఇన్కమ్ ని. Yes, sir. సో ఇలా నెట్ టోటల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ని ఏం చేయాలి మనం? రౌండింగ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ టోటల్ ఇన్కమ్ లో టోటల్ Income ఇన్కమ్ taxable under టాక్సబుల్ అండర్ special rates. స్పెషల్ రేట్స్, Income taxable under normal rates. టోటల్ ఇన్కమ్ అమ్మా ఇక్కడ టోటల్ ఇన్కమ్ అన్నా నెట్ టోటల్ ఇన్కమ్ అన్నా ఒకటే. Yes, sir. టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్. Income. Yes, sir. గ్రాస్ అయితే స్పెసిఫిక్ గా చెప్పాలి. నెట్ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్ అన్నా రెండో ఒకటే. టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ అండర్ Normal rates. నార్మల్ రేట్స్ తీసుకుంటాం. Yes, sir. ఓకే. తర్వాత ఈ టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ అంటే స్పెషల్ రేట్స్ తీసుకుని మనం ఏం చేస్తాం? ట్యాక్స్ Tax. ఆన్ టోటల్ ఇన్కమ్ అండర్ Taxable under special rates. స్పెషల్ రేట్స్. ఇలా చేయడానికి కావాలనుకుంటే ఇక్కడ గోల్డెన్ ఇన్కమ్స్ ఉన్నాయనుకో, మా స్పెషల్ రేట్స్ లో ట్యాక్సబుల్ అయ్యే కేసెస్ మనకి 112, 111A, 112A, తర్వాత 115BB ఇవన్నీ వచ్చేసాయి అనుకోమ్మా, మళ్ళీ ఏం చేస్తాయి ఇక్కడ? వర్కింగ్ Working నోట్ note. 7 Yes, sir. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కి. ఓకే. సో Yes, sir. ఈ టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ తీసుకుంటాం. టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ తీసుకుని దీనికి ఏం చేస్తామమ్మా? అగ్రికల్చరల్ ఇన్కమ్ యాడ్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తాం. Yes, sir. అంతేనా? Yes, sir. సో టాక్సబుల్ అంటే నార్మల్ రేట్స్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాం? ప్లస్ Plus agricultural income. అగ్రికల్చరల్ ఇన్కమ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? అగ్రిగేట్ ఇన్కమ్ వస్తుంది. Yes, sir. ఈ అగ్రిగేట్ ఇన్కమ్ ఏదైతే వచ్చిందో అగ్రిగేట్ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తామమ్మా? Tax calculate chestam, sir. ట్యాక్స్ ఆన్ Aggregate income. అగ్రిగేట్ ఇన్కమ్. Yes, తర్వాత sir. బేసిక్ Tax on ఎగ్జంప్షన్ లిమిట్ agriculture. ప్లస్ అగ్రికల్చరల్ ఇన్కమ్. Yes, sir. తర్వాత ట్యాక్స్ ఆన్ అబౌవ్. ఓకే. Yes, sir. సో అప్పుడు ఈ ట్యాక్స్ ఆన్ అగ్రిగేట్ ఇన్కమ్ లోంచి ఈ ట్యాక్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. Yes, sir. ఓకేనమ్మా? Okay, sir. సో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తామమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ టాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ వస్తుంది కదా, నార్మల్ రేట్స్ ఆఫ్టర్ అగ్రిగేషన్ వచ్చిందమ్మా? దీనికి మనం ఏం చేస్తాం? ట్యాక్స్ ఆన్ ది స్పెషల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ ది టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్ Yes, sir. మనం అడ్జస్ట్ చేస్తామమ్మా. Yes, sir. ఓకే. తీసే ఈ రెండు కలిపిన తర్వాత మనకి ఏమొస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్.
ఓకే. ఈ ఇన్కమ్ ట్యాక్స్ sir. వస్తదమ్మా రెండింటిని కలిపిన తర్వాత. క్లియర్? Clear, sir. సో ఇన్కమ్ ట్యాక్స్ కి ప్లస్ ఏమొస్తది? సర్చార్జ్. Charge. ఈ సర్చార్జ్ వాల్యూ ఇక్కడ మనం ఇన్నర్ కాలమ్ వేసుకుని సర్చార్జ్ ని మైనస్ మార్జినల్ Rebate. రిలీఫ్. అర్థమైందా? Yes, sir. ఈ మార్జినల్ రిలీఫ్ మనం తీసేసి ఇక్కడ ఏమొస్తది? సర్చార్జ్ వస్తది. Yes, sir. ఒకవేళ మనకి రిబేట్ ఉందనుకోమ్మా, రిబేట్ అండర్ సెక్షన్ 87A 87A. ఉంటే ఆ రిబేట్ ని మనం మైనస్ చేస్తాం. Yes, sir. చేసిన తర్వాత మనకి వచ్చే అమౌంట్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. Surcharge. అర్థమైందా? Yes, sir. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ వచ్చిన తర్వాత దీని మీద మనకి ఏం చేస్తాం? హెల్త్ అండ్ Health and ఎడ్యుకేషన్. education, sir. ఓకే. అట్ ద Yes, రేట్ sir. ఆఫ్ 4% 4%. యాడ్ చేసాం. ఇక్కడ ఏమొస్తుంది? టోటల్ Total income tax. ట్యాక్స్ లయబిలిటీ. అంతేనా? Yes, sir. సో దీంట్లోంచి మనం ఏం చేస్తామమ్మా? మైనస్. ఏం మైనస్ చేస్తాం? టీడీఎస్, TDS. టీసీఎస్, TCS. అడ్వాన్స్ Advance ట్యాక్స్, tax. తర్వాత రిలీఫ్ అండర్ సెక్షన్ 89, 90, 90A, 91. Yes, sir. తర్వాత 115 జేబి, 115 జేసి. మ్యాట్ క్రెడిట్, ఏఎంటి క్రెడిట్. Yes, sir. సో ఇవి తీసేసిన తర్వాత వచ్చేది ఏంటమ్మా? సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేయబుల్. Yes, sir. ఓకే. సో ఇది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేయబుల్. ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ 100% కట్టేస్తే మనకి ఇది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రాదు. Yes, sir. ఓకే. బిఫోర్ ఇంట్రెస్ట్ ఇది. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేయబుల్ బిఫోర్ ఇంట్రెస్ట్. Yes, sir. ప్లస్ ఏమైనా అవుతుందమ్మా? ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A, 234A, 234B, 234B, 234C. ఆర్ ప్లస్ లేట్ ఫీ Yes, అండర్ sir. సెక్షన్ 234F. Yes, sir. సో ఇవి యాడ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందమ్మా? సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ లయబిలిటీ. Yes, sir. ఓకే. సో దీన్ని మనం పే చేస్తాం అమ్మా. సో దీన్ని మనం ఏం చేస్తాం? రౌండింగ్ ఆఫ్ అండర్ సెక్షన్ 288B. ఇన్కమ్ ని రౌండింగ్ ఆఫ్ ఏమో 288A అనే సెక్షన్, దీన్ని రౌండింగ్ ఆఫ్ ఏమో 288 88B. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. సో ఆ తర్వాత అమౌంట్ పే చేస్తాం. Yes, sir. ఓకే. సో మైనస్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ మైనస్ ట్యాక్స్ పెయిడ్. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పెయిడ్ అమ్మా. తీసేస్తే ట్యాక్స్ పేయబుల్ ఆర్ రిఫండ్ ఏమన్నా ఉంటే కనుక అది వస్తుంది. అర్థమైందా? అర్థమైంది, సార్. రైట్. సో ఇప్పుడు మనం ఎడిషనల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదమ్మా. ఆ ఎడిషనల్ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ ఇన్కార్పొరేట్ చేయాలనేది చూద్దాం. ఏమేమి ఉన్నాయి మనకి కాన్సెప్ట్స్? మనం నేర్చుకున్న దాంట్లో క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఎస్ సార్. తర్వాత సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ ఉంది. ఎస్ సార్. ఓకే. ఇంకేమున్నాయమ్మా? ఏఎంటి, తర్వాత ఆల్టర్నేట్ ట్యాక్స్, ఎస్ సార్. తర్వాత టీడీఎస్, ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడెక్కడ ఇన్కార్పొరేట్ చేయాలి? ఇంట్రెస్ట్ లైన్, అడ్వాన్స్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ లైన్ అడ్జస్ట్ చేస్తాం కదా. సో ఫస్ట్ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదమ్మా. క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కడ వస్తుంది అని చెప్పేసానంటే, ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ వచ్చింది కదమ్మా.
ఎస్ సార్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ దగ్గర అడ్జస్ట్మెంట్ గా ఇక్కడ ఏమో యాడ్ చేస్తామంటే ఇన్కమ్స్ విచ్ ఆర్ టాక్సబుల్ అండర్ అదర్ ఎస్ఎస్సీస్, దట్ ఈస్ ఇక్కడ క్లబ్బింగ్ అనేది యాడ్ చేస్తాం, ఎస్ సార్. క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్. అలాగే ఇక్కడే సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం. ఎస్ సార్. సో సెట్ ఆఫ్ అనేది ఇక్కడ ఏ హెడ్ కి ఆ హెడ్ కి సంబంధించింది అడ్జస్ట్ అయిపోతుంటది. అలాగే ఈ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ లాస్ట్ ఇయర్ సంబంధించిన అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఎస్ సార్. ఓకే, సో ఈ రెండు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్, ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత వాటిని ట్యాక్స్ ఇంకా ట్యాక్సిబుల్ అంటే స్పెషల్ రేట్స్, ట్యాక్సిబుల్ అంటే నార్మల్ రేట్స్ తీసుకెళ్ళాలి. ఎస్ సార్. తర్వాత ఈ ఏఎంటిని ఆల్టర్నేట్ ట్యాక్స్ ఉన్నాయి కదమ్మా, ఎస్ సార్. ఈ ఏఎంటిని విడిగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఈ ఆల్టర్నేట్ ట్యాక్స్ ని కూడా మనం విడిగా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఎస్ సార్. సో రెండింటిని కంపేర్ చేసుకోవాలి. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అని ఏఎంటిని కంపేర్ చేసుకోవాలి, ఈ ఆల్టర్నేట్ ట్యాక్స్ ని ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీని కంపేర్ చేసుకోవాలమ్మా. ఎస్ సార్. సెపరేట్ క్యాలిక్యులేషన్స్ కింద రావాలి. ఓకే సార్. సో లాస్ట్ లో మొత్తం ఇప్పుడు ఆల్టర్నేట్ ట్యాక్స్ బాగుంది అనిపించింది అనుకో, లాస్ట్ లో కంక్లూజన్ గా ఏది పే చేయమని చెప్పేసి మనం కంక్లూజన్ గా చెప్పాలి, ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ ట్యాక్స్. ట్యాక్స్. ఒకవేళ ఏఎంటి అనేది ఇక్కడ నార్మల్ ట్యాక్స్ కి ఏఎంటికి చూసుకుంటే కనుక ఇక్కడ అమ్మ ఏఎంటికి ఆల్టర్నేట్ ట్యాక్స్ కి రాదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ట్యాక్స్ తీసుకున్న చోట ఏఎంటి క్యాలిక్యులేషన్ ఏంటి అవసరం లేదు. రాదు సార్. ఎస్ సార్. నార్మల్ ట్యాక్స్ లయబిలిటీ తీసుకున్నప్పుడు ఏఎంటి చూసుకోవాలి, రెండిట్లో ఏది ఎక్కువ ఉందని తీసుకుని ఏఎంటికి ఇక్కడ మనం ఏం పే చేయాలనేది, ఏఎంటి ద్వారా పే చేయాలనేది రాసుకోవాలన్నమాట. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో దాని నుంచి ఈ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ అన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏఎంటి వచ్చిందంటే కనుక ఏఎంటి క్రెడిట్ అనేది ఎన్నాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనేది నువ్వు సపరేట్ గా రాయాలి. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఇది టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే విధానం గురించి ఒక 2 పాయింట్స్ మాట్లాడుకుందాం. ఓకే సార్. సో ఎగ్జామ్ లో నీకు ప్రాబ్లం ఇచ్చాడు అనుకోమ్మా, ప్రాబ్లం Yes, sir. అడగచ్చు, లేదా ప్రొవిజన్ గురించి కానీ ఒక ప్రొవిజన్ అడగచ్చు, లేదా ప్రాక్టికల్ క్వశ్చన్ అనేది అడగచ్చు. ఎస్ సార్. ఇలా మనకి ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ అడగచ్చు, లేదా ప్రొవిజన్స్ డైరెక్ట్ గా అడగచ్చు, లేదా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగచ్చు అమ్మా. ఎస్ సార్. సో ఇలా మనల్ని ప్రాబ్లమ్స్ అడిగాడు అనుకోమ్మా, ప్రాబ్లమ్స్ అడిగితే కనుక డైరెక్ట్ గా క్వశ్చన్ ని మనం ఫార్మాట్ ఉంటే ఫార్మాట్ ప్రకారం ఆన్సర్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని క్లియర్ గా వర్కింగ్ నోట్స్ లో రాయాలమ్మా. ఎస్ సార్. సో ఈ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ ఫార్మాట్ అడిగినప్పుడు మాత్రం ముందు ఫార్మాట్ డిస్టర్బ్ చేయకుండా మనం వర్కింగ్స్ అన్ని కూడా ఫస్ట్ ఒక పేజ్ లో అంతా ఫార్మాట్ కి ప్లేస్ ఇచ్చేసండి అమ్మా. ఓకే సార్. సో 1.5 పేజ్ వరకు ఫార్మాట్ కి ప్లేస్ ఇచ్చేసి ఆ తర్వాత నుంచి వర్కింగ్ నోట్స్ చేసుకుంటా వెళ్ళి ఆ ఒరిజినల్ ఫార్మాట్ ని వర్కింగ్స్ తో మనం ఏం చేసుకుంటా వెళ్తాం, ఫిల్ చేసుకుంటా వెళ్ళాలి. ఎస్ సార్. క్వశ్చన్ ని చదివేటప్పుడే మనకి క్వశ్చన్ చదవడానికి ముందు, క్వశ్చన్ పేపర్ చదవడానికి ముందు 15 నిమిషాలు టైం ఇస్తాడమ్మా. ఎస్ సార్. సో ఎక్కడెక్కడైతే మనం కంపల్సరీగా వర్కింగ్ నోట్స్ అవసరం అవుతాయో ఆ వర్కింగ్ నోట్స్ అవసరం అయ్యేవి క్వశ్చన్ లో చూస్తున్నప్పుడే మీరు అక్కడ ఐడెంటిఫై మార్క్స్ చేసేసుకోండి క్వశ్చన్ పేపర్ లోనే. ఓకే సార్. సో ఐడెంటిఫికేషన్ చేసుకుంటే పర్టికులర్ గా ఎన్ని వర్కింగ్ నోట్స్ వస్తాయి అనేది తర్వాత మనం ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ గా ఏదైనా ప్రొవిజన్ మర్చిపోతే, ఏదైనా అప్లికేషన్ మర్చిపోతాం అనుకుంటే కనుక అక్కడ స్టార్ మార్క్లు వేసుకోండి అమ్మా. ఎస్ సార్. ఓకే, రైట్. సో ఆ తర్వాత ప్రాబ్లం అంతా ఆన్సర్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే నోట్స్ రాయాలమ్మా. ఎస్ సార్. ఓకే, నోట్స్ రాయడం అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం అడిగాడంటే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ దేని గురించి క్వశ్చన్ ని ఏ పాయింట్ స్పెషల్ గా క్వశ్చన్ లో అడిగాడు అని చెప్పేసి మనకు తెలిసిపోతుందమ్మా. ఆ Yes, sir. స్పెషల్ పాయింట్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొవిజన్స్ అన్ని కూడా మీరు ఆ నోట్స్ లో రాయాలి. ఎస్ సార్. అదేందమ్మా, అంటే మనం అక్కడ ప్రాబ్లం లో క్యాలిక్యులేషన్ తప్పేసి ఉండొచ్చు, కానీ దానికి సంబంధించిన ప్రొవిజన్ ఇది అని చెప్పేసి మనం రాసామనుకో, మనకు ప్రొవిజన్ తెలుసు కానీ ఏదో క్యాలిక్యులేషన్ లో మిస్టేక్ చేసి ఉంటాడు వీడు అని చెప్పేసి
అక్కడ వాడు అనుకుంటాడమ్మా. ఎస్ సార్. సో ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు ప్రతి చోట మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ నోట్స్ అనేది రాయాలి. అందులో స్పెషల్ పాయింట్స్, స్పెషల్ పాయింట్స్ గురించి దేని గురించి అయితే ఎసెన్స్ మేజర్ పాయింట్స్ అని మీకు ఏవేవైతే క్వశ్చన్ లో హైలైట్స్ అనిపిస్తాయో ఆ హైలైట్ అనిపించిన ప్రతి దానికి సంబంధించిన ప్రొవిజన్స్ మీరు నోట్స్ లో రాయాలి. అందుకని మీరు ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనుకో, మా క్వశ్చన్ ఆన్సర్ చేసేగానే లాస్ట్ లో కొంత ప్లేస్ వదిలేయండి. ఎస్ సార్. ఓకే, అంటే నేను ముందు టైం అంటే నేనేమంటున్నానంటే ఫస్ట్ నోట్స్ రాయడానికి మాత్రం ఎక్కువ టైం కేటాయించద్దు. వెంటనే తెలిసిపోయింది అనుకో వెంటనే రాసేయండి. లేదనుకో అక్కడ స్పేస్ అనేది వదిలేసుకుంటే వెళ్ళిపోండి. ఎస్ సార్. లాస్ట్ లో మనకి అంత పేపర్ 100 మార్క్స్ కి నేను అటెంప్ట్ చేసేసాను అన్న తర్వాత మళ్ళీ వెనక్కి రండి. ఒక్కొక్క క్వశ్చన్ లోని స్పేస్ వదిలేసాం కదా లాస్ట్ లో. ఎస్ సార్. ఆ లాస్ట్ లో ఈ నోట్స్ అనేది ఒక్కొక్క దానికి సంబంధించింది మన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఏదైతే స్టార్ మార్క్ చేసుకున్నామో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని రాసుకుంటా రండి అమ్మా. ఎంత వీలైతే Yes, అంతవరకు ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి ప్రాబ్లం కి కూడా. ప్రాబ్లం Okay, sir. ఆన్సర్ చేసేయడం ఒక ఎత్తు, ఆ తర్వాత లాస్ట్ లో మనం నోట్స్ రాయడం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎస్ సార్. ఓకే, తర్వాత ప్రొవిజన్స్ వైజ్ గా నీకు క్వశ్చన్స్ అడిగాడు అనుకుంటే కనుక సెక్షన్స్ అనేవి దయచేసి మీరు ఏం చేయాలంటే కనుక సెక్షన్స్ కేస్ లాస్ రాసేటప్పుడు సెక్షన్స్ గుర్తు లేకపోతే సెక్షన్ మెన్షన్ చేయొద్దు. సెక్షన్ మెన్షన్ చేయకపోయినా ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. అర్థమైందా? సెక్షన్స్ మెన్షన్ చేస్తేనే మనకి ఎగ్జామ్షన్స్ వస్తాయి, మార్కులు బాగా వస్తాయని అనుకోవద్దు. తప్పు సెక్షన్ మెన్షన్ చేస్తే మొత్తం ప్రొవిజన్ కొట్టి పడేస్తారమ్మా. ఎస్ సార్. సో అలాంటప్పుడు సెక్షన్స్ మనం మెన్షన్ చేయకపోయినా పర్లేదు, గుర్తున్నంత వరకు మెన్షన్ చేయండి. సపోజ్ ఇక్కడ 10, 12 అని చెప్పేసి ఉంది. ఈ 12 13 గుర్తు రావట్లేదు. ఎస్ సార్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంట, కేవలం ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 లో కవర్ అయిన అండర్ ది వన్ ఆఫ్ ది క్లాజ్ ఆఫ్ ది సెక్షన్ 10 అని చెప్పేసి రాసేయచ్చు. వన్ ఆఫ్ ది సబ్ సెక్షన్ ఆఫ్ ది సెక్షన్ 10 అని రాసేయచ్చు. లేకపోతే అండర్ సెక్షన్ 10 అని చెప్పేసి రాసి వదిలేయచ్చు. కానీ ఇక్కడ గుర్తు లేకపోయినా సరే ఏదో ఒక నెంబర్ మెన్షన్ చేయాలని చెప్పేసి తప్పు నెంబర్ మాత్రం మెన్షన్ చేయొద్దు. అసలు ఈ Okay, sir. సెక్షనే గుర్తులేదు సార్ నాకు అని చెప్పేసానంటే అసలు రాయడమే మానేయండి. ఎస్ సార్. తర్వాత కేస్ లాస్ మెన్షన్ చేసేటప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ కొన్ని మనం చెప్పుకున్నామమ్మా. ఆ జడ్జిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి అని చెప్పేసి చెప్పాను. ఎస్ సార్. ఎగ్జాంపుల్ కి మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది మనం తీసుకునేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించింది ఇండెక్సేషన్ తీసుకునేటప్పుడు ఎక్కడ నుంచి తీసుకోమన్నారు, ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి తీసుకోండి అని చెప్పేసి మనం చెప్పుకున్నది బాంబే హైకోర్టు జడ్జిమెంట్ అమ్మా. ఎస్ సార్. ఆ బాంబే హైకోర్టు జడ్జిమెంట్ స్పెసిఫిక్ గా రాయండి అని చెప్పేసి చెప్పాను. అలాంటివి చేస్తే కనుక. ఎస్ సార్. సో అలాగా మనం ఏంటంటే ఆ బాంబే హైకోర్టు జడ్జిమెంట్ అది కూడా మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసేటప్పుడు మనకి పార్టీ పేరు గుర్తుంది. తర్వాత సిఐటియా, ఏసీఐటియా ఇలాంటి ఏం గుర్తులేవు. కమిషనర్, అసిస్టెంట్ కమిషనరా, లేకపోతే కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి మనకు గుర్తులేదు. డిప్యూటీ కమిషనర్ అలాంటివి గుర్తులేదు వర్సెస్. అలాంటప్పుడు రాయడం మానేయండి అది. అప్పుడు ఓన్లీ ఆ ఎస్ఎస్సి పేరు ఒకటే రాసేటప్పుడు రి అని చెప్పేసి రాసి ఆ పేరు రాసి వదిలేయడమ్మా. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత ఇది మన కేస్ లాస్ సెక్షన్స్ మెన్షన్ చేసేది. ప్రొవిజన్స్ గురించి అడిగినప్పుడు ప్రొవిజన్స్ డైరెక్ట్ గా అడిగేస్తాడమ్మా. ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ సర్టెన్ ప్రొవిజన్ ఇచ్చి అడిగేస్తాడు. 40A3 అని చెప్పండి అని చెప్పేసాను. అలాంటప్పుడు రాసేటప్పుడు మాత్రం మీ ఓన్ వర్డ్స్ అనేవి మాక్సిమం తగ్గించండి. ఓకే, సో యాక్ట్ ని రిజంబుల్ చేసే విధంగా మీరు ఆల్రెడీ షార్ట్ నోట్స్ రాసుకుంటారమ్మా. షార్ట్ నోట్స్ లోని మాక్సిమం పాయింట్స్ కవర్ అయ్యేలాగా, అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని పడేలాగా మీరు షార్ట్ ఫామ్ లో రాసుకుంటారు కదా. ఆ షార్ట్ ఫామ్ లో రాసుకున్న దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి మాక్సిమం లాఫుల్ టెర్మినాలజీ యూస్ చేస్తూ మీరు ప్రొవిజన్స్ అనేవి ఆన్సర్ చేయండి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలి సార్ అని చెప్పేసి అంటే కనుక ప్రాక్టికల్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి యాక్ట్, ఫ్యాక్ట్, కంక్లూజన్ ఇది ఒక ఫార్మాట్ కింద పెట్టుకోండి అమ్మా. సో ఇచ్చిన యాక్ట్ మనకి అంటే దేని గురించి అడుగుతున్నాడో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని ఇక్కడ యాక్ట్ లో రాయాలి.
ఫ్యాక్ట్ అంటే జస్ట్ క్వశ్చన్ ని రిపీట్ చేసినా సరిపోద్ది. క్వశ్చన్ లో ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేని క్వశ్చన్ చేస్తున్నాడో ఆ క్వశ్చన్ ని ఫ్యాక్ట్ కింద రాసేయండి. కంక్లూజన్ అంటే ఇక్కడ మీరు అక్కడ యాక్ట్ ని ఫ్యాక్ట్ ని మరి కంపేర్ చేసి ఇక్కడ మీరు కంక్లూజన్ ఏవైతే రాస్తున్నారో ఆ కంక్లూజన్ ని ఇక్కడ కంక్లూజన్ లో రాయండి అమ్మా. మనం చూడగానే వెదర్ ద ఎగ్జామ్షన్ ఈజ్ అలౌబుల్, వెదర్ డైరెక్షన్ ఈజ్ అలౌబుల్, ఇలా మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంటది. ఇది ఓకే, ఇది తప్పు చేసాడు, ఈ విల్ విన్, హీ విల్ విన్, హీ విల్ ఇది అని చెప్పేసి మనకు వచ్చేస్తాయి. కానీ డైరెక్ట్ గా మీరు కంక్లూజన్స్ అనేది రాసేద్ది ఆన్సర్ లోని. సో ఈ ఫార్మెట్ అనేది ఫాలో అవ్వండి. యాక్ట్ ఫ్యాక్ట్ కంక్లూజన్ అనే ఫార్మెట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎస్ సార్. ఓకే, సో మనకి వచ్చే క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ గానీ ప్రొవిజన్స్ గానీ లేకపోతే ప్రాక్టికల్ క్వశ్చన్స్ గానీ అడగచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్. ఓకేనమ్మా, ఈ డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అలా వస్తే కనుక దీన్ని 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చమ్మా. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జామ్షన్ వర్సెస్ డైరెక్షన్ అన్నాడు అనుకోమ్మా, ఫస్ట్ ఎగ్జామ్షన్స్ అన్నిటిని ఎగ్జామ్షన్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేచ్చు, లేదా తర్వాత డైరెక్షన్ అంటే ఏంటి అని చెప్పేసి రాసి దాన్ని మనం డిఫరెన్షియేట్ ఇక్కడ దాని గురించి రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. రెండింటిని విడివిడిగా రాయొచ్చు, లేదా మనం ఇక్కడ మనకి ఎప్పటి నుంచో తెలిసిన ఫార్మాట్ లోనే ఇలా డిఫరెన్సెస్ అనేవి రాయొచ్చు. సో ఇలా డిఫరెన్సెస్ కింద రాసే మెథడాలజీ అనేది అంటే మాక్సిమం ఏం చేస్తారంటే అవాయిడ్ చేయండి. సో రెండింటిని విడివిడిగా మనల్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఓకే సార్. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే నెంబర్స్ వేసేటప్పుడు ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ క్యాలిక్యులేటర్. ఓకే, సో అలాగని చెప్పేసి నీ మైండ్ లో కూడా ఒక అప్రాక్సిమేట్ నెంబర్ అనేది అనుకుంటూ ఉండండి. ఇప్పుడు 2 లక్షలను 5 లక్షలు కలిపితే ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ లో 10 లక్షలు చూపించింది అనుకోమ్మా. సో ఇంచుమించు బ్రెయిన్ మాత్రం పనిచేస్తూ ఉండాలి. 2, 5 కలుపుతున్నాం అంటే 7 అని చెప్పేసి రావాలంటే ఆ క్యాలిక్యులేటర్ లో ఎలా ఉండాలి, అప్రాక్సిమేట్ వాల్యూ కనిపించింది అనుకోమ్మా మనకి, ఓకే దగ్గరకు వచ్చామని చెప్పేసి నీ క్యాలిక్యులేటర్ కరెక్ట్ అనుకోవచ్చు, లేకపోతే మీ వేళ్ళు తప్పబడిపోతాయి. సో దయచేసి క్యాలిక్యులేటర్ ని యూజ్ చేయండి. విచ్ ఇస్ క్యాలిక్యులేటర్ అలౌడ్ కాబట్టి క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. అలాగని పూర్తిగా క్యాలిక్యులేటర్ కాకుండా మీ బ్రెయిన్ కూడా కొంచెం యూజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం అన్ని కూడా లక్షల్లో కలుపుతున్నాం అనుకోమ్మా. సో 1 లక్ష, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా కలుపుతున్నాం అనుకో, మహా అయితే ఎంత రావాలి, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో వస్తుంది. మీకు ఆన్సర్ మాత్రం కోట్లలో వచ్చింది అనుకోమ్మా, అక్కడ మీరు టైపింగ్ ఎర్రర్ చేసినట్టు, క్యాలిక్యులేటర్ ఎర్రర్ చేసినట్టు. సో అక్కడ దెబ్బతినేస్తారు. సో వీలైతే టైం ఉంటే మాక్సిమం క్యాలిక్యులేషన్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. క్యాలిక్యులేటర్ లోనే 2 సార్లు కొట్టిన తర్వాత వాల్యూ వేయండి. ఎస్ సార్. ఓకే, తర్వాత మాక్సిమం కొట్టివేతలు అనేవి మీరు ఏం చేస్తారంటే అవాయిడ్ చేయండి అమ్మా. అంటే ఎక్కువ మా కొట్టివేతలతో ఎక్కువ రాయడానికి అంటే మనకి ఎక్కువ స్ట్రైకింగ్ ఆఫ్స్ అనేది రాకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా రావని చెప్పేసి నన్ను వస్తాయి, వచ్చినా కంగారు పడద్దు, కానీ అలాంటివి కొంచెం ఎక్కువ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ రైటింగ్ ఎలా ఉండాలి అంటే లెజిటిమేట్ గా అంటాడు, అంటే అర్థం ఏంటంటే అర్థమయ్యే విధంగా, చదవడానికి కనబడే విధంగా అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. సో అంటే చదవడానికి అర్థమైతే చాలు, అంటే మరీ కూర్చొని శిల్పాలు చెక్కినట్టు శిల్పాలు చెక్కద్దు. అలాగని చెప్పేసి ఇక మనకి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోమ్మా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా దయచేసి అలా రాయకండి, అసలు ఏం అర్థం కాదు. ఓకే, మీరు ఏం రాశారో కూడా అర్థం కాదు అక్కడ. సో దయచేసి ఇలాంటి ఈ సిల్లీ హ్యాండ్ రైటింగ్ ని అవాయిడ్ చేయండి. అలాగని చెప్పి పట్టి రాస్తారు చూసారమ్మా, ఏ బి ఇలా కూడా అవాయిడ్ చేసేయండి అమ్మా. పర్టికులర్ గా ఇంకా అంటే నీట్ గా చెక్కినట్టు ఉండాలి సార్ అని చెప్పేసి కూడా అవాయిడ్ చేయండి. లెజిటిమేట్ గా అవతలకి ఆ మినిమం ఆ వర్డ్ అంటే ఏంటి అనేది అర్థమయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. అర్థమైందా? సో అంతేగాని ఇంకా మీరు మరీ చెక్కినట్టు ఉండకూడదు, అలాగని చెప్పేసి మొత్తం అసలు వర్డింగ్ అర్థం కాకుండా ఉండకూడదు. సో ఇలా ప్రెజెంటేషన్ అనేది చేయాలి. అండ్ లాస్ట్ గా నిన్న మళ్ళీ చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, షార్ట్ నోట్స్ ప్రిపరేషన్. సో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో మనకి ప్రిపరేషన్ ఎండింగ్ వచ్చేసరికి మన దగ్గర 2 మెటీరియల్స్ ఉండాలి. ఆఫ్ చేసాము. ప్రిపరేషన్ ఎండింగ్ వచ్చేసరికి 2 రకాల మెటీరియల్స్ ఉండాలి. ఫుల్ మెటీరియల్ ఒకటి, షార్ట్ నోట్స్ ఒకటి. ఈ షార్ట్ నోట్స్ ఎలా రాయాలి సార్ అని చెప్పేసానంటే ఫుల్ మెటీరియల్ ని కంప్రెస్డ్ ఫామ్ లో ఉండాలమ్మా. సార్ కంప్రెస్డ్ ఫామ్ అంటే మాక్సిమం ఒక పారా ఉందనుకో, మా పారాని ఒక సెంటెన్స్ లో గానీ ఒక లైన్ లో గానీ తక్కువ లైన్ లో గానీ మనం ఏం చేయాలి, దాని క్రక్స్ ఎసెన్స్ ఆఫ్ ది మ్యాటర్ ని మనం ప్రెజెంట్ చేయగలగాలి. ఈ కంప్రెస్ చేయడం ఎలాగంటే ఏదర్ త్రూ డయాగ్రామ్ అవ్వచ్చు, ఓకే, ఫ్లో చార్ట్ అవ్వచ్చు, ఫ్లో డయాగ్రామ్ అవ్వచ్చు, ఆర్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అవ్వచ్చు. సో ఇంకా ఎలా వీలైతే అలాగా మీకు ఎంత ఈజీగా అర్థం అవుతుంది అనుకుంటే కనుక అంత ఈజీగాని మీరు ఏం చేస్తారు, ఈ షార్ట్ నోట్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ షార్ట్ నోట్స్ ని ఎక్కువ సార్లు ఏం చేస్తారు, రివైజ్ చేయండి. ఓకే, మీ ప్రిపరేషన్ తో పాటుగా సైమల్టేనియస్ గా షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవుతుంటే ఆ తర్వాత షార్ట్ నోట్స్ ని మనం ఎక్కువ సార్లు రివైజ్ చేస్తామమ్మా. షార్ట్ నోట్స్ లో డౌట్ వస్తే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం, ఫుల్ మెటీరియల్ ని రిఫర్ చేసుకుంటే వెళ్ళేలాగా మనం ప్రిపరేషన్ పెట్టుకోవాలమ్మా. ఓకే, సో ఇలా రివైజ్ ఎక్కువ సార్లు చేస్తేనే మనకి గుర్తుంటది. అసలు వాస్ట్ సబ్జెక్టు లేకపోతే అసలు గుర్తుండే అవకాశం లేదు. సో కాబట్టి సో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ విల్ ప్లే వైటల్ రోల్ అండ్ కీ రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జామ్షన్ ఇన్ ఏ టాక్సేషన్ పేపర్. మిగతా సబ్జెక్ట్స్ లో మీరు ప్రిపేర్ చేసుకుంటే చేసుకోండి, ఇట్ సక్సెస్ ఫార్ములా. ఓకే, సో ర్యాంకర్స్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఈ షార్ట్ నోట్స్ ఎక్కువ టైమ్స్ రివిజన్ అమ్మా. సో ఇది టాక్సేషన్ కి మాత్రం కంపల్సరీ, మిగతా సబ్జెక్ట్స్ కి ఉపయోగించుకోకపోయినా మీ ఇష్టం. అండ్ తర్వాత ఈ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అంతా కూడా థియరీకి అమ్మా. ఇది థియరీకి. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీ మెటీరియల్ లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ చేస్తారు. మెటీరియల్ లోనే ఏం చేస్తారంటే మెటీరియల్ లో ప్రాబ్లం ఇక్కడ ఉందనుకో, మా ప్రాబ్లం ఇక్కడ మార్జిన్ ఉంటది కదా, ఈ మార్జిన్ లోనే స్పెషల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ లో ఆ స్పెషల్ పాయింట్ రాయాలి. ఆ తర్వాత దాన్ని ట్రీట్మెంట్, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఏం చేసాము అనేది మనం ఇక్కడ రాయాలంటాం. ఇక్కడ రాసి పెట్టేసుకున్నాం అనుకో మా మెటీరియల్ లోనే, తర్వాత మనం ప్రాబ్లం అంతా చదువుతామా, అస్సలు చూడం. అందులో స్పెషల్ పాయింట్ ఒకటి చూస్తాం, స్పెషల్ పాయింట్ ని ఎలా ట్రీట్ చేస్తారో చూస్తాం. సో సరిపోతుంది, ఏమవుతుంది, రివిజన్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ రివిజన్ కూడా అయిపోతుందమ్మా. సో మనకు 10 ప్రాబ్లంలు ఉన్నాయంటే ఒక ప్రాబ్లమ్ 2 ప్రాబ్లమ్ ఫుల్ గా చూస్తాం. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ స్పెషల్ పాయింట్స్ అనేవి రాసుకుంటూ వెళ్ళిపోయి రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకంటే రిపీటెడ్ గా ఉంటది, మిగతా ప్రాసెస్ అంతా రిపీటెడ్ గా ఉంటాయి కాబట్టి ఆ స్పెషల్ పాయింట్స్ ఒకటి ట్రీట్మెంట్ అనేది ఏంటనేది చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇలా మనం ప్రిపరేషన్ అనేది చేయాలి. షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ తో పాటుగా ఫుల్ మెటీరియల్, షార్ట్ నోట్స్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన స్పెషల్ పాయింట్స్ అనేవి బైఫర్కేట్ చేసి రాసుకోవడం అనేది ఇక్కడ ఉండి తీరాలి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్.